అందరికీ నమస్కారం. యాస్ట్రో టైం వీక్షకులకు స్వాగతం. ఈ మధ్యన మనం అమృత గడియల గురించి ఒక వీడియో చేశాను నేను. ఇప్పుడు విజయ ముహూర్తం అంటే అమృత గడియలకి సంబంధించి మనం వీడియో చూసాం కాబట్టి విజయ ముహూర్తానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది ఈసారి తెలుసుకుందాం. మరి సాధారణంగా ఏంటంటే రోజువారీ ముహూర్తాలలో ఒక ముఖ్యమైన ముహూర్తంగా మన విజయ ముహూర్తాన్ని చెప్పవచ్చు. సాధారణంగా సంవత్సరంలో 2 రకాలుగా ముహూర్తాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రోజువారీ వచ్చే విజయ ముహూర్తం ఒకటి, అలాగే సంవత్సరంలో ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే విజయ ముహూర్తం అనేది ఒకటి. ఆ సంవత్సరానికి వచ్చే ముహూర్తాన్ని మనం విజయదశమి అంటూ ఉంటాం. ఇక రోజువారీ ఉన్న ముహూర్తాల్లో ముఖ్యంగా ముహూర్తం అంటే దాదాపు 48 గడియలు అని చెప్తూ ఉంటాము. మరి రోజుకి 15 ముహూర్తాలు ఉంటాయి. అందులో 11వ ముహూర్తాన్ని మనం విజయ ముహూర్తంగా చెప్తూ ఉంటాం అన్నమాట. దాని విజయ ముహూర్తాన్ని ఎలా లెక్కిస్తారంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయం మొత్తాన్ని 15 భాగాలుగా చేసి ఆ మధ్యలో ఉన్న 11వ భాగాన్ని మాత్రం విజయ ముహూర్తం అవుతుందన్నమాట. అంటే సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తాడు, ఎన్ని గంటలకు అస్తమిస్తాడో మనకు తెలుసు. ఆ ఉదాహరణకి సూర్యోదయం 6 గంటలకు అనుకుంటే, సూర్యాస్తమయం 6 గంటలకు అనుకుంటే, ఆ మొత్తం 12 గంటల సమయాన్ని అంటే 720 నిమిషాలు డివైడెడ్ బై 15 వేసుకుంటే ప్రతి ముహూర్తం 48 నిమిషాలకు వస్తుందన్నమాట. ఈ 11వ ముహూర్తం అంటే ఆ 11వ ముహూర్తాన్ని మనం విజయ ముహూర్తం అంటూ ఉంటాం. దాదాపు 2 గంటల నుంచి 2:48 మధ్యాహ్నం పూట 2:48 వరకు విజయ ముహూర్తం ఇంచుమించుగా అదే సమయంలో వస్తూ ఉంటుంది. సూర్యోదయాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. మీకు సంవత్సరంలో వచ్చే మన ముహూర్తాన్ని ఏంటి విజయ ముహూర్తం అంటాం కదా, అది ఏంటంటే అది చైత్ర మాసంలో శుక్లపక్షం దశమి తిథి రోజు వచ్చే ముహూర్తమే. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ముహూర్తం కూడా విజయ ముహూర్తంగా పరిగణిస్తారు. అలా 2 ముహూర్తాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే మేషరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ముహూర్తాన్ని కూడా విజయ ముహూర్తమే అంటారు. అలాగే శ్రీరామనవమికి సమీపంగా వస్తుంది కాబట్టి దీన్ని విజయదశమి లేదా దసరాగా కూడా చెప్తూ ఉంటారు ఇది. అలాగే విజయ ముహూర్తంలో చేసే పనులు ఏంటో చూద్దాం. అంటే చేయాల్సిన పనులు కూడా వివాహం కానీ నిశ్చితార్థం కానీ చేసుకోవచ్చు, వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు, మరి విద్య ప్రారంభం చేసుకోవచ్చు, కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు, లేదా పునాదిరాయి వేయటం చేసుకోవచ్చు, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడితే దానికి కూడా విజయ ముహూర్తం చేసుకోవచ్చు. అలాగే రాజయోగం అంటాం దీన్ని. అంటే యుద్ధాలు కానీ రాజకీయ పనులు కానీ వాటికి మంచిది ఇది. ఎన్నికల ప్రారంభానికి కానీ ముఖ్య ఒప్పందాలకు కానీ నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ అధికారిక ప్రకటనలు చేయడానికి కానీ ఇవి మంచివే. ఏమేమి చేయకూడదో చూద్దాం. సాధారణంగా ఏంటంటే ఏకాదశి ముగింపు అంటాం. పితృకార్యాలు చేయకూడదు, అంత్యక్రియలు ఉంటాయి, పితృకార్యాలు ఉంటాయి, ఉపవాస విరమణ ఉంటుంది. ఆ ఏకాదశి ముగింపులో అవి చేయకూడదు. మహర్షులు ఏమంటున్నారంటే విజయ ముహూర్తం అంటే విజయ ముహూర్తం యుద్ధాన శ్రేష్టత దాత అంటూ ఉంటారు. అంటే విజయ ముహూర్తం ప్రారంభించిన ఏ పని అయినా తప్పక విజయం సిద్ధిస్తుంది అని చెప్పేది విజయ ముహూర్తంగా చెప్పవచ్చు. నమస్కారం.